Yes, good evening, dear students of grade 10. Right now, we are going to start the first topic of real numbers. Okay, ఆల్రెడీ ప్రీవియస్ వీడియో క్లాస్ సెషన్లో రియల్ నెంబర్కి సంబంధించినటువంటి బేసిక్స్, ఇంట్రడక్షన్, అలాగే లెర్నింగ్ అవుట్కమ్స్ అంటే రియల్ నెంబర్స్ నుంచి మనం ఏ నేర్చుకోవాలి, అలాగే దాని యొక్క వెయిటేజ్ ఏంటి, ఏ మార్క్స్ ఎలా ఏ సెక్షన్ నుంచి వస్తాయి అన్నది కూడా మనం క్లియర్గా ఫస్ట్ వీడియో క్లాస్ అంటే రీసెంట్గా అప్లోడ్ చేసినటువంటి రియల్ నెంబర్స్ యొక్క బేసిక్ ఇంట్రడక్షన్ క్లాస్లో చెప్పుకోవడం జరిగిందనమాట. అంటే ఆ యూనిట్ క్లాస్లో మనం ఏం నేర్చుకోబోతున్నాము, దాని యొక్క వెయిటేజ్ ఏంటి అన్నది. ఓకే, సో రైట్ నో ఇందులో ఏంటంటే మనకి ఈ వీడియో క్లాస్లో ఫస్ట్ టాపిక్ అయినటువంటి వెరీ 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 ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది మనకి ప్రూవ్ చేయమండు. బట్ ఎగ్జామినేషన్లో మనకి ఫస్ట్ క్వశ్చన్లో అడిగే ఛాన్స్ ఉంది. అంటే మనకి పబ్లిక్ క్వశ్చన్ పేపర్ ఇచ్చినప్పుడు ఒక్కొక్కసారి ఓపెనింగ్ క్వశ్చనే ఇది ఉండొచ్చు, ఫస్ట్ క్వశ్చనే అంటే ఒక 1 మార్క్ క్వశ్చన్ రూపంలో ఈ కాన్సెప్ట్ అనేది ఉండొచ్చు అనమాట. అయితే ఆ కాన్సెప్ట్ నేమ్ ఏంటో ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది. ఓకే, సో ద కాన్సెప్ట్ విచ్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ రైట్ నో ఈజ్ అబౌట్ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్. ఏంటంటే అది ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్. ఏంటంటే అది ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్. అయితే అసలు అది ఆ థియరం దేని గురించి చెప్తుంది, ఏం చెప్తుంది? చాలా ఈజీ, కంగారు పడక్కర్లా. ఓకే, మీకు ఆల్రెడీ ఈ థియరం అర్థం అవ్వాలంటే ఫస్ట్ ప్రైమ్ నెంబర్కి కాంపోజిట్ నెంబర్కి డిఫరెన్సెస్ చెప్పాను ప్రీవియస్ వీడియో క్లాస్లో, అవునా కదా? ప్రైమ్ నెంబర్ అంటే 1 అండ్ ఇట్ సెల్ఫ్ తప్ప ఇంకా రిమైనింగ్ ఏ ఫ్యాక్టర్స్ ఉండవు. 1 అండ్ ఇట్ సెల్ఫ్ అంటే ఏంటి? 1 టేబుల్లోను, అలాగే ఇట్ సెల్ఫ్ మళ్ళీ అదే నెంబర్ వస్తుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2, 3, 5, 7, 11, 13, 17, 19 ఈ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వీటికి 1 టేబుల్లోను మళ్ళీ అవే టేబుల్ అంటే ఇట్ సెల్ఫ్ తప్ప ఇంకా మరి ఏ ఇతర ఫ్యాక్టర్స్ ఉండవు. అలాంటి వాటిని ప్రైమ్ నెంబర్స్ అంటాం. అలా కాకుండా కాంపోజిట్ నెంబర్స్ అంటే ఏంటి? 1 అండ్ ఇట్ సెల్ఫ్తో పాటు ఇంకొక నెంబర్ ఎక్స్ట్రా అంటే ఇంకా అంతకంటే ఎక్కువ కూడా రావచ్చు. అంటే మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ ఉన్న వాటినన్నింటినీ కాంపోజిట్ నెంబర్స్ అంటారు. అయితే అలాగే 1 అనే నెంబరు ప్రైమ్ నెంబరు కాదు, కాంపోజిట్ నెంబరు కాదు. అంటే 1 ఈజ్ నెయిదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్ అనమాట. ఓకే, అది దృష్టిలో పెట్టుకుని స్టార్ట్ చేయొచ్చు. అయితే అది ఏమంటున్నాడు చూడండి, ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్. ఇది వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఓకే, ఓపెనింగ్లోనే మనకు రావచ్చు. అసలు స్టేట్మెంట్ ఏంటి, ఇది కరెక్ట్గా రాయాలి మనకి ఎగ్జామ్లో. ఈ 2 లైన్స్ పర్ఫెక్ట్గా రాస్తే ఇది ఇది ఈ డౌన్లో ఉన్నటువంటి అంతా కూడా మీకు అర్థం అవడం కోసం నేను రాశాను. ఎగ్జామ్లో మనం రాయక్కర్లా, మీకు సాటిస్ఫాక్షన్ ఉంది అనుకుంటే మీరు రాసుకోవచ్చు. బట్ ఈ 2 లైన్స్ మాత్రం కంపల్సరీగా మ్యాండేటరీగా ఎగ్జామ్లో ప్రజెంట్ చేసి తీరాలి. ఏంటంటే అది అసలు చూద్దాం ఏమంటున్నాడు చూడండి. ఎవ్రీ అంటే ప్రతి, ఓకే, ఎవ్రీ కాంపోజిట్ నెంబర్. ఇప్పుడే చెప్పాను కాంపోజిట్ నెంబర్ అంటే ఏంటి? 1 అండ్ ఇట్ సెల్ఫ్ కాకుండా మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ ఉన్నటువంటి ప్రతి నెంబర్ అనమాట. అంటే ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్. అంటే ఏదైనా అంటే ప్రతి కాంపోజిట్ నెంబర్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు అంటే ఈక్వల్ టు, అంటే ఏదైనా ఒక కాంపోజిట్ నెంబర్ని మనం ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో చెప్తున్నాడు చూడండి. ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ది, ఎలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు అంటున్నాడు? ప్రొడక్ట్ ఆఫ్ అంటే ఏంటి? ఇంటూ, అవునా? అంటే ఏదో ఇంటూ అనమాట. అంటే ఇంటూ అంటే ప్రొడక్ట్ ఆఫ్ దేనివి? ప్రైమ్ నెంబర్స్ అనమాట. అంటే కొన్ని ప్రైమ్ నెంబర్స్ కనుక తీసుకుని వాటి యొక్క ప్రొడక్ట్ కనుక చేస్తే అంటే ప్రొడక్ట్ ఆఫ్ డాష్ ఏంటి? ప్రొడక్ట్ ఆఫ్ ఆ డాష్లో ఏం రాయాలి? ప్రైమ్స్ అనమాట. అంటే ఏవైనా కొన్ని ప్రైమ్ నెంబర్స్ తీసుకుని వాటి యొక్క ప్రొడక్ట్ కనుక చేయగలిగితే ఆ ప్రొడక్ట్ యొక్క రిజల్టే మనకి కాంపోజిట్ నెంబర్ అవుతుంది. లేదా ఏదైనా ఒక లేదా ప్రతి కాంపోజిట్ నెంబరు ఎలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు అంటున్నాడు? ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ అనమాట. అంటే కొన్ని ప్రైమ్ నెంబర్స్ యొక్క ప్రొడక్ట్ కనుక చేయగలిగితే అంటే 2, 3, 5, 7, 11, 13, 17, 19 ఇలా ఉన్నాయి ప్రైమ్ నెంబర్స్. వీటి యొక్క ప్రైమ్ నెంబర్స్ అంటే ప్రైమ్స్ అంటున్నాం వీటిని, అవునా కదా? ఈ ప్రైమ్స్ యొక్క ప్రొడక్ట్ కనుక చేస్తే మనకి రిజల్టెంట్లో ఒక కాంపోజిట్ నెంబర్ అనేది ఫామ్ అవుతుంది. లేదా ఫామ్ అయినటువంటి కాంపోజిట్ నెంబర్ని ఈ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ కింద ఎక్స్ప్రెస్ చేయొచ్చు అని చెప్తున్నాడు. అర్థమైంది కదండి డెఫినేషను? ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ది ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్. మళ్ళీ చెప్తున్నాను ఏంటండి? ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ అని రాసి అండ్ దిస్ ఫ్యాక్టరైజేషన్ ఈజ్ యూనిక్ అంటున్నాడు. అండ్ దిస్ ఫ్యాక్టరైజేషన్ ఈజ్ యూనిక్. ఫ్యాక్టరైజేషన్ అంటే ఏంటి? ఇక్కడ చూడండి నేను చేశాను, అవునా కదా? ఈ పద్ధతిని మనం ఫ్యాక్టరైజేషన్ అంటాం. ఆ ఫ్యాక్టరైజేషన్ ఎలా ఉండాలని చెప్తున్నాడు? యూనిక్గా ఉండాలి. యూనిక్ అంటే ఒక సిస్టమేటిక్ ఫామ్లో వెళ్ళాలన్నమాట. అంటే ఇష్టం స్టార్ట్ చేసేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాంపోజిట్ నెంబర్ ఇచ్చాడు, ఆ కాంపోజిట్ నెంబర్ని ప్రొడక్ట్ ఆఫ్ ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి? ప్రొడక్ట్ ఆఫ్ డాష్ ఎలాగా?
ప్రైమ్స్లో ఎక్స్ప్రెస్ చేయాలి అంటే 2తో స్టార్ట్ చేస్తాం. 2తో అవుతుందా అవ్వట్లే పక్కన పెట్టేయండి. 3తో స్టార్ట్ చేయండి. నెక్స్ట్ 3తో అవుతుందా, ఓకే అయ్యింది. నెక్స్ట్ 3తో అవ్వకుండా ఉంటే 5 అనమాట. అంటే 2, 3, 5 అలా వెళ్ళాలన్నమాట. ఒక సిస్టమాటిక్ ప్రొసీజర్లో మనం ఆ యూనిక్ అంటాం దాన్ని. ఏమంటాం దాన్ని మనం? యూనిక్ అంటాం. అంటే 2తో చెక్ చేస్తాం అయ్యిందా, ఓకే అంటే పవర్స్ ఆఫ్ 2లో రాసేస్తాం. లేదు 2తో అవ్వట్లే, 3తో అవుతుందా, కొన్ని ఏమో 2తో అవుతాయి, సగం వరకు వచ్చాక 2తో కాకుండా 3తో అవుతాయి, మళ్ళీ ఇంకొన్ని 2, 3 కాకుండా సగం వచ్చాక 5తో అవుతాయి. అంటే 2 ఇన్వాల్వ్ అవ్వచ్చు, 3 ఇన్వాల్వ్ అవ్వచ్చు, 5 ఇన్వాల్వ్ అవ్వచ్చు. అంటే 2ని ఒక 3 టైమ్స్ ఇన్వాల్వ్ చేయొచ్చు, 3ని ఒక 2 టైమ్స్ ఇన్వాల్వ్ చేయొచ్చు, లేదా 5ని ఒక 3 టైమ్స్ ఇన్వాల్వ్ చేయొచ్చు. ఎలాగైనా చేయొచ్చు అనమాట. అంటే మొత్తానికి 2 ఇంటూ 3 ఇంటూ 5 రూపంలో ఒక కాంపోజిట్ నెంబర్ని మనం ఏం చేస్తాం, ఎక్స్ప్రెస్ చేస్తాం అనమాట. అది దాని యొక్క మీనింగ్ అనమాట. అంటే ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ అండ్ దిస్ ఫ్యాక్టరైజేషన్ ఈజ్ డాష్ యూనిక్ అనమాట. అంటే ఒక ప్రొసీజర్లో వెళ్ళాలన్నమాట. ఇప్పుడు చూడండి, దాన్ని నేను ఈక్వేషన్ లోపల రాశాను. ఏదైనా ఒక కాంపోజిట్ నెంబర్ తీసుకుని దాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు, ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్, అంటే చూడండి ఇంటూస్ ఉన్నాయి లేదా, ప్రొడక్ట్ ఆఫ్ ఏంటి, P1 ఇంటూ P2 ఇంటూ P3 అంటే ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ కింద కనుక ఎక్స్ప్రెస్ చేస్తే ఆ వచ్చే నెంబర్ ఏంటి మనకి, కాంపోజిట్ నెంబర్. అంటే ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఎ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ అండ్ దిస్ ఫ్యాక్టరైజేషన్ ఈజ్ ఎ యూనిక్ సచ్ దట్ కాంపోజిట్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ లైక్ P1 ఇంటూ P2 ఇంటూ P3 ఇంటూ సో అని అనమాట. 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, 5 అవ్వచ్చు. బట్ అది యూనిక్, అంటే లైన్లో చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే 2తో అవుతుంది అయితే అవుతుంది, లేకపోతే లేదు, అప్పుడు 3తో స్టిక్ చేయాలన్నమాట. డైరెక్ట్గా 3కి వెళ్ళిపోకూడదు. ఓకే ఆ విధంగా చేయాలన్నమాట. ఇప్పుడు మీకు అర్థం అవడం కోసం ఎగ్జాంపుల్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ 18 అనే ఒక నెంబర్ తీసుకున్నాను చూడండి. 18 అనే ఒక నెంబర్ తీసుకుని 2తో స్టార్ట్ చేయాలి. చెప్పాను ఇంకా యూనిక్ అంటే ఫస్ట్ లైన్లోనే స్టార్ట్ చేయాలి. 2తో స్టార్ట్ చేస్తే 2 టేబుల్లో పాసిబిలిటీ ఉంది. 2 9s are 18 అవునా. ఇప్పుడు 2 with 9 అవ్వదు కాబట్టి అప్పుడు ఏం చేయాలి, 2 తర్వాత ఏంటి నెక్స్ట్ 3, డైరెక్ట్గా 5కి వెళ్ళిపోకూడదు, వెళ్ళినా కూడా అవ్వదు. ఓకే నెక్స్ట్ 3 ఇంటూ 3 ఎంత 9, మళ్ళీ 3 with 3 1 టైం. అంటే ఇప్పుడు 18ని ఎలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు, 2 ఇంటూ 3 ఇంటూ 3 చూడండి, 2 ఇంటూ 3 ఇంటూ 3. అంటే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, 2 3 3 అంటే P1 P2 P3 ఇవేంటి ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్సే కదా. చూడండి ఇక్కడ ఎక్కడ ఒక కాంపోజిట్ నెంబర్ రాలే. బట్ 18 ఏమో కాంపోజిట్ నెంబరే కాదు. ఎందుకు, 18 అనేది 1 టేబుల్లో పోతుంది, 2 టేబుల్లో పోతుంది, 3 టేబుల్లో పోతుంది, 4 పక్కన పెడితే 5 మళ్ళీ పోకుండా ఉంటుంది, మళ్ళీ 6లో పోతుంది అవునా. అలాగే 9th టేబుల్లో పోతుంది, అలాగే మళ్ళీ 18 టేబుల్. అంటే చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి 18కి. అంటే ఆ 18 అనేది ఒక కాంపోజిట్ నెంబర్. అంటే ఈ కాంపోజిట్ నెంబర్ని ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ కింద ఎక్స్ప్రెస్ చేసామా లేదా, అంటే 2 ఇంటూ 3 ఇంటూ 3 అంటే P1 ఇంటూ P2 ఇంటూ P3. అంటే ఇప్పుడు 2 ఒకసారి రిపీట్ అయింది, 2 పవర్ 1. 3 ఎన్నిసార్లు రిపీట్ అయింది, 2 టైమ్స్, 3 పవర్ 2 అంటే 2 పవర్ 1 ఇంటూ 3 పవర్ 2. దీన్ని మనం ఫ్యాక్టరైజేషన్ ప్రాసెస్ అంటాం. అంటే ఒక యూనిక్గా సిస్టమేటిక్గా వెళ్తుందా లేదా. ఓకే నెక్స్ట్ సేమ్ అదే ఇంకొక నెంబర్ తీసుకుందాం, 72. సేమ్ ప్రాసెస్, మళ్ళీ 72 కాంపోజిట్ నెంబరే కదా, అవునా కదా. మళ్ళీ దేంతో స్టార్ట్ చేయాలి, ఫస్ట్ 2తో స్టార్ట్ చేయాలి. అంటే 2 టేబుల్లో 36 టైమ్స్, ఓకే. మళ్ళీ 2 టేబుల్లో 18 టైమ్స్, ఓకే. మళ్ళీ 2 టేబుల్లో 9 టైమ్స్, అంటే ఇక్కడికి 2 3 టైమ్స్ వచ్చింది. ఇప్పుడు 2 టేబుల్లో 9 అవ్వదు కాబట్టి 3తో స్టార్ట్ చేస్తాం. 3 3s are 9, మళ్ళీ 3 1s are 3 అనమాట. అంటే 72 రావడానికి 2 ఎన్నిసార్లు వచ్చింది, 3 టైమ్స్. 2 ఇంటూ 2 ఇంటూ 2. అలాగే 3 ఎన్నిసార్లు వచ్చింది, 3 ఇంటూ 3. అంటే P1 ఇంటూ P2 ఇంటూ P3 ఇంటూ P4 అలా చూసుకుంటే 2 అనేది ఎన్నిసార్లు రిపీట్ అయింది, 3 టైమ్స్. 2 క్యూబ్ అంటే 2 క్యూబ్ అంటే 8 ఇంటూ 3 ఎన్నిసార్లు రిపీట్ అయింది, 2 టైమ్స్, 3 స్క్వేర్ 9, 8 9 72. అంటే ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఎ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ అనమాట. సేమ్ 75 కూడా అలాగే చూసుకోండి. 75 అనే ఒక నెంబర్ తీసుకున్న కాంపోజిట్ నెంబర్ కాబట్టి ఇప్పుడు కూడా మనం ఎలా సెట్ చేసుకోవచ్చు, 75 2 టేబుల్లో అవ్వదు. ఎందుకు అవ్వదు, యూనిట్స్ ప్లేస్లో 5 ఉంది కాబట్టి ఆడ్ నెంబర్ 2తో అవ్వదు. అప్పుడు 3తో చెక్ చేసుకుంటున్నాను. అప్పుడు ఏమవుతుంది, 3 25s are 75 కదా. ఇప్పుడు మళ్ళీ 25 టేబుల్ 3 అవ్వదు కాబట్టి అప్పుడు 2 3 తర్వాత ఏమొస్తుంది, నెక్స్ట్ నెంబర్ 5 వస్తుంది. అప్పుడు 5తో చెక్ చేస్తాం. అంటే 5 5s are 25, మళ్ళీ 5 1s are 5. అంటే ఇప్పుడు 75 రావాలి అంటే 3 ఇంటూ 5 ఇంటూ 5. మళ్ళీ మీరు అబ్జర్వ్ చేయండి, 3 5 5 ప్రైమ్ నెంబర్సా కాదా. అంటే 3 ఏమో ఒకసారి రిపీట్ అయింది, 3 పవర్ 1 అండ్ 5 2 టైమ్స్ రిపీట్ అయింది, 5 పవర్ 2. అంటే 5 పవర్ 2 అంటే 25, 25 3 75. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది, ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ అంటే 18,
72, 75 అంటే నేను తీసుకున్నటువంటి ఎగ్జాంపుల్స్ అనమాట. ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఏ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ అండ్ దిస్ ఫ్యాక్టరైజేషన్ ఈజ్ యూనిక్. అంటే 2తో స్టార్ట్ చేస్తాం, అయితే అవుతుంది, లేకపోతే లేదు. నెక్స్ట్ 3కి వస్తాం, అయితే అవుతుంది, లేకపోతే లేదు. నెక్స్ట్ మళ్ళీ 5కి వస్తాం అనమాట. ఆ విధంగా చేసుకుని లాస్ట్లో పవర్స్ రాసి ఇన్ టర్మ్స్ ఆఫ్ పవర్స్లో రాస్తాం అనమాట. అది మనకి ఫండమెంటల్ థీరమ్ ఆఫ్ అర్థమెటిక్. ఫైనల్గా స్టేట్మెంట్ అన్నది మనం ఎగ్జామ్లో ఇక్కడి నుంచి ఇక్కడ వరకు రాయాలండి. ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ as a product of primes and this factorization is a unique process. Okay, so good evening, have a nice day.